మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న ధాన్యపు రాసుల చుట్టూ తిరగాల్సిన వారు అందాల రాణుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. చింత ప్రభాకర్ ఎమ్మెల్యే సంగారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు పేర్కొన్నారు. కొండాపూర్ మండలం కొనాపూర్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే గారు పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సక్రమంగా ధాన్యం సేకరణ చేపట్టకపోవడం వల్లే రైతులు నష్టపోయారని అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు లేదు. అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నామమాత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవన్నారు. టార్పలిన్లు లేక ధాన్యం తడిసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యపు రాసుల చుట్టూ తిరగాల్సిన వారు అందాల రాసుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, PACAS చైర్మన్ రాజు, పాండు, పవన్, నాగేష్ అధికారులు పాల్గొన్నారు. పండించిన పంటకి ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైండ్రు. ఈ మండల్ మొత్తంలో 283 ఎకరాల మొక్కజొన్న, ఈ ఒక్క గ్రామంలోనే CH కోనాపూర్లో 80 ఎకరాలు మొక్కజొన్న పంట మొత్తం నేలపాలైపోయింది. దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ల పాలైపోయింది. మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మార్కెట్ వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడ ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఈ రైతులకు జరిగిన నష్టానికి వాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రైతులకి జరుగుతున్న నష్టం మీద వాళ్ళు దృష్టి పెడతలేరు. మరి ఈ తీవ్ర నష్టానికి సత్వరం చర్య తీసుకోవాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ఏఓ కానీ ఏడీ కానీ వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. ఎంత నష్టపోయినరో ఆ నష్టం మొత్తం రికార్డు చేయమని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. అలాగే కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా దీని మీద బాధ్యత వహించి వీళ్ళకి నష్టపరిహారం గురించి ఆలోచన చేసి నష్టానికి పరిహారం చెల్లించాలని వారిని కోరుతా ఉన్నాం.